నమస్కారం, వెల్కమ్ టు S4 మీడియా. నేను మీ రేఖ. ఆంధ్రప్రదేశ్లో ఆంధ్ర శబరిమలై ద్వారపూడి అయ్యప్ప స్వామి ఆలయాలు ఎంత ప్రసిద్ధి అయినవో అలాంటి ఆలయమే మరొకటి కూడా ఉంది. పశ్చిమ గోదావరి జిల్లాలో తాడేపల్లిగూడెంలో ఉన్నటువంటి అయ్యప్ప స్వామి ఆలయం. స్వయాన శబరిమలైలో ఉన్న అయ్యప్ప స్వామి కలలో కనిపించి తాడేపల్లిగూడెంలో నాకు ఇక్కడ ఆలయం కట్టించండి అని చెప్పి ఆయన కనిపించి చెప్పారంట. ఈ గుడి నిర్మించి 24 సంవత్సరాలు అవుతుంది. సో ఇక్కడ పూజా కార్యక్రమాలు ఏంటి, ఈ గుడి విశిష్టత ఏంటి, ఎక్కడెక్కడి నుంచో శబరిమలై, ద్వారపూడి, ఆంధ్ర శబరిమలై ఈ 3 ప్రదేశాలకి వెళ్ళలేని వాళ్ళు ఇక్కడికి వచ్చి వారి ఇరుముళ్ళు ఇక్కడైతే తీస్తారు. అయ్యప్ప స్వాములు ఇక్కడ దీక్షలు చేపడతారు. ఇక్కడ పూజా కార్యక్రమాలు ఎలా జరుగుతాయి, ఇక్కడ నియమ నిష్టలు ఏంటి, ఈ గుడి ప్రాముఖ్యత ఏంటి అనేది మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నాతో రండి. మనకి ఆలయంలోకి ఎంటర్ అవ్వడానికన్నా ముందు పంచముఖం మహాగణపతి ఆలయం అయితే ఎదురుగా ఉంది. ఆయనకి దండం పెట్టుకుని మనం గుడి లోపలికి వెళ్దాం. అయ్యప్ప మాల వేసుకున్న వాళ్ళు శబరిమలై వెళ్ళి వాళ్ళ దీక్షను విరమిస్తారు. అలా వెళ్ళలేని పక్షంలో ఆంధ్రప్రదేశ్లో ఆంధ్ర శబరిమలై, ద్వారపూడి ఆ రెండు లేని పక్షంలో తాడేపల్లిగూడెం పడాల గ్రామంలో ఉన్నటువంటి ఈ అయ్యప్ప స్వామి ఆలయంలో మాత్రమే వాళ్ళు దీక్షను విరమించడం అనేది జరుగుతుంది. 18 మెట్లు ఏకశిల మీద ఉన్న ఏకైక ఆలయం పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ ఆలయం ఒకటే అని చెప్పుకోవచ్చు. సో ఈ 18 మెట్లు కూడా ఇరుముళ్ళు సమర్పించేటప్పుడు ఈ 18 మెట్ల మీద నుంచి వస్తూ ఉంటారు స్వాములు. అప్పుడు మాత్రమే వాళ్ళకి ఈ 18 మెట్ల నుంచి రావడానికి అర్హత అనేది ఉంటుంది. శబరిమలలో ఉన్నటువంటి స్వామివారి ఆలయంలో ఏ విధంగా పూజలు విధానాలు జరుగుతాయో అదేవిధంగా ఇక్కడ కూడా జరుగుతాయి. స్వామివారి జ్యోతి దర్శనం అక్కడ ఎంత ప్రాముఖ్యత చెందిందో తెలుసు. అదేవిధంగా ఈ గుడిలో కూడా స్వామివారి జ్యోతి దర్శనం అనేది జరుగుతుంది. అలాగే స్వామివారి ఆభరణాల ఊరేగింపు జరిగినప్పుడు మనకు శబరిమలలో చూసుకుంటే గద్దెలు అనేవి తిరుగుతూ ఉంటాయి. అదేవిధంగా ఇక్కడ ఆలయంలో కూడా ఆభరణాలు ఊరేగింపు జరిగినప్పుడు గద్దెలు అనేవి తిరగడం ఇక్కడ చాలా విశేషంగా భావిస్తూ ఉంటారు. అక్కడ ఏ విధంగా స్వామివారికి నిత్య పూజలు అలాగే అభిషేకాలు జరుగుతూ ఉంటాయో ఇక్కడ హోమాలు, నిత్య పూజలు, అభిషేకాలు అనేవి జరుగుతూ ఉంటాయి. ఇక్కడ బలిదానం అనేది కూడా ఏర్పాటు చేశారు. దీని విశిష్టత, అసలు గుడి విశిష్టత, ఇక్కడ పూజా కార్యక్రమాలు ఎలా జరుగుతాయి, అభిషేకాలు ఎలా జరుగుతాయి, హోమాలు ఎలా జరుగుతాయి, అలాగే ఈ గుడికి ఉన్న ప్రాముఖ్యత ఏంటి అని ఇక్కడ ఉన్న నిర్వాహకులను అడిగి తెలుసుకుందాం. నాతో నమస్కారం అండి. ఈ గుడి ప్రాముఖ్యత ఏంటి, ఈ గుడిలో ఎలాంటి పూజా కార్యక్రమాలు జరుగుతాయి మాకు చెప్తారా? స్వామియే శరణమయ్యప్ప. ఈ దేవాలయం అంటే చాలా పవిత్రత అండి. 1995వ సంవత్సరంలో శబరిమలలో పీఠంలో మేము ఉన్నప్పుడు ఆ స్వామి సన్నిధానంలో కనబడి తాడేపల్లిగూడాన్ని అయ్యప్ప దేవాలయం కట్టాలని చెప్పేసి అంటాం. ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ స్వాములందరూ కూర్చుని మేము మీటింగ్ చేసుకుంటాం. తాడేపల్లిగూడాన్ని 5 లక్షలెట్టి దీక్షా మందిరం లేని రోజుల్లో మనం ఈ దేవాలయం ఏం కట్టాలని అంటాం. అలాగే 1997లో దాట్ల హనుమంతరాజు గారు 18వ సంవత్సరాన్ని మాల వేసుకుంటాం. ఆ రోజుని అంతకుముందు 3 సంవత్సరాల నుంచి కూడా స్వామి కల్లో కనబడి చెప్పటం. ఆ రోజుని దాట్ల హనుమంతరాజు గారి దగ్గరికి వెళ్తే ఈ సంవత్సరం ఏదైనా సరే మన దేవాలయం కడదామని చెప్పి నిర్ణయించుకుంటాం. 5 లక్షలెట్టి తాడేపల్లిగూడెం దీక్షా మందిరం లేని రోజులో 1,25,00,000 పెట్టి 1997లో శంకుస్థాపన చేసి 2000 సంవత్సరంలో ఈ దేవాలయం నిర్మాణం జరిగింది. 18 మెట్లు ఏకశిల. శబరిమలలో ఏకశిల ఎలా ఉందో అలాగే తాడేపల్లిగూడాన్ని ఈ దేవాలయానికి ఏకశిల ఉంది. దీని ప్రాముఖ్యత చాలా ఉంది. ఇక్కడ పూజా కార్యక్రమాలు ఎలాంటి పూజా కార్యక్రమాలు జరుగుతాయి? పొడుపు మార్చినప్పుడు, నెల మారినప్పుడల్లా కూడా ఇక్కడ పూజ ఉంటుందండి. అలాగే ప్రతి సుబ్రహ్మణ్య షష్ఠికి 108 కావిళ్ళతోటి స్వర్గీయ కొవ్వూరి గాంధీరెడ్డి గారి ఇంటికాడి నుంచి 108 కావిళ్ళతోటి, పాల కావిళ్ళతోటి స్వాములందరితో ఊరేగింపుగా తీసుకొచ్చి శరవణభవ నిత్యంతో ఇక్కడ స్వామివారికి అభిషేకాలు జరుగుతుంది. అలాగే వినాయక చవితికి ఇక్కడ 9 రోజులు కూడా నవరాత్రులు జరుగుతుంది. అలాగే దేవీ నవరాత్రులు 9 రోజులు కూడా దేవీ నవరాత్రులు జరుగుతుంది. అలాగే మండల పూజలు 41 రోజు శబరిమలలో 41 రోజు మంత్లీలో జరుగుతూ ఉంటుంది. అలాగే ఇక్కడ 41 రోజు కాకుండా ముందు 41 రోజు చేసుకుంటా అలాగే మా పండగ రోజు దాకా జనవరి 14 దాకా కూడా ఈ పూజా కార్యక్రమాలు జరుగుతాయి. అన్నదానం అంటే కార్తీక మాసంలో స్టార్ట్ అయ్యి నవంబర్ 16 నుంచి ఈ దేవస్థానం మామూలుగా అన్నదానం చేసుకుంటాం. అలాగే 90 రోజులు అన్నదాన కనుక జరుగుతుంది. రోజుకి సుమారు 600 నుంచి 700 మందిని తెలుసు. ఇప్పుడు వరకు కూడా 1,25,000 మంది అన్నదానంలో
స్వాములందరూ కూడా ప్రసాదం తీసుకున్నారని సవినయంగా తెలియజేస్తున్న దేవస్థానం తరపుని. అలాగే స్వర్గీయ గాంధీరెడ్డి గారు సతీమణి గారు కూడా అమ్మాజీ గారు 30 రోజులు కార్యక్రమం ఆవిడ చేస్తాం, 60 రోజులు దాతలతోటి అలాగే మాకు ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్ల మీద వచ్చిన వడ్డీతోటి స్వాములందరికీ కూడా అన్నదానం చేస్తున్నామని తెలియజేస్తున్నాము. అలాగే శబరిమలలో ఆభరణాలు ఎలా ఊరేగిందో అలాగే ప్రతి సంవత్సరం కూడా ఒక దాత నగలు పెట్టి మోసం జరుగుతుంది. ఆ మోసినప్పుడు ఏ దాత అయితే ఉన్నారో ఆ స్వామి ఇంటికాడ నుంచి స్వామివారి ఆభరణాల బాక్స్ కూడా అక్కడికి వెళ్ళి మామూలుగా అక్కడ పూజలు చేసి ఆ రోజు నుంచి ఇక్కడికి ఊరేగింపుగా స్వాములందరితో ఊరేగింపుగా తీసుకొస్తాం జరుగుతుంది. అలాగే శబరిమలలో నగలు పెట్టి మోసినప్పుడు గ్రద్దలు ఎలాగ పైన ఆకాశంలో కనపడతలాగా తాడేపడంలో కూడా గద్దలు కనపడటం కూడా మాకు విశేషం. అదే స్వామి యొక్క శూర్పణ తాడేపడని అయ్యప్ప దేవాలయానికి నిదర్శనం అంటే మనకు అదే నిదర్శనం సవినయంగా మీకు తెలియజేస్తున్నాము. మనతో ఆలయ పూజారి గారు ఉన్నారు. గుళ్ళో ఎలాంటి పూజా కార్యక్రమాలు జరుగుతాయి, మరిన్ని విశేషాలను ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. స్వామి శరణం. మన ఆలయం తాడేపల్లిగూడెంలో నిర్మించబడ్డ శ్రీ ధర్మశాస్త్ర ఆలయంలో ఉదయం ప్రాతకాలం 4:30 నుంచి కూడా విశేష పూజలన్నీ ప్రారంభమవుతాయండి. ప్రాతకాలం ప్రప్రథమంగా ఎటువంటి విఘ్నాలు జరగకుండా ఉండేందుకు ఆ లక్ష్మీ గణపతి హోమంతో ఆలయం యొక్క పూజా కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. తర్వాత ఇక్కడున్న మహాగణపతికి నిత్యాభిషేకం అండి. ఆయనకి అభిషేకం జరిగిన తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అలాగే శ్రీ ధర్మశాస్త్రకు కూడా అభిషేకపూర్వకంగా ప్రాతకాల పూజలు స్టార్ట్ అవుతాయి. ఈ పూజలన్నీ ప్రారంభమైన తర్వాత విశేషించి ఈ కార్తీక మాసంలో స్వామివారు ఎలా అయితే ధర్మశాస్త్ర నిలయమైన శబరిమలలో మండల పూజా కార్యక్రమాలు నిర్వహించబడతాయో ఇక్కడ కూడా అలాగే యథావిధిగా స్వామివారి యొక్క 18 మెట్లకి పూజలు, అలాగే ప్రతిరోజు కూడా 41 రోజులు మండల దీక్షలో కూడా స్వామివారికి ఆవరణలో అష్టదిక్పాలందరికీ కూడా నైవేద్యంతో కూడుకున్న ఊరేగింపు కార్యక్రమం జరుగుతూ ఉంటుందండి. దానిని అందరూ కూడా భక్తులు విశేషంగా వచ్చి ఆ స్వామివారికి ఊరేగింపులో పాల్గొంటూ ఉంటారు. ఎక్కువగా కన్యస్వాములు ఆ స్వామిని ఊరేగిస్తూ తమ శిరస్సు పైన ఆలయం చుట్టూ కూడా ప్రదక్షిణ పూర్వకంగా దిక్పాలకులందరికీ కూడా నమస్కారం చేసుకుంటూ వారికి దీపధూప నైవేద్యాలు సమర్పించుకుంటూ కూడా నమస్కారం చేసుకుని ఇటు వస్తూ ఉంటామండి. దాన్ని మన భాషలో చెప్పుకోవడానికి ఆలయ మండల వార్షికోత్సవాలు అని అంటాము. మా భాషలో పరంగా చెప్పుకోవాలంటే దాని దిక్పాలక నమస్కారంతో కూడుకున్న నైవేద్యం అని చెప్తాము. మామూలుగా చెప్పుకోవాలంటే బలిహరణ అని అంటూ ఉంటాము. కానీ అది బలిహరణ కాదండి. మామూలుగా దిక్పాలకులకి నమస్కారం చేస్తూ వారిని ఆవాహన చేసి అక్కడ ఉండి ఆలయ రక్షగా వాళ్ళని ఉంచుతూ ఉంటాము. ఏ ఆలయంలో అయినా సరే ధ్వజస్తంభానికి దిక్పాలకులు ఉండరండి. మామూలుగా ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠించి బలిపీఠాలు పెడుతూ ఉంటాము. కానీ విశేషించి ధర్మశాస్త్ర ఆలయాల్లో ధ్వజస్తంభానికి దిక్పాలకులు రక్షగా ఉంటారు. మనకి వృత్తాంతం అంతా తెలిసిందే. స్వామివారు పులిపాలు తేవడానికి అడిగి వెళ్ళినప్పుడు ఇంద్రుడు పులిగా మారి తానే ఆ పులిని ఆవరోహించి తిరిగి పందల రాజ్యానికి చేరుకుంటారు. అలాగే దిక్పాలకులు కూడా పులులుగా మారి చేరుకున్నట్టే వాళ్ళకి ఆ స్వామివారి ఇచ్చిన వరం కొద్దీ ఆ ధ్వజానికి వాళ్ళు ఎప్పుడు కూడా రక్షగా ఉండి ఆలయాన్ని రక్షిస్తూ ఉంటారు. అలాగే స్వామివారికి ప్రతి ఉగాది దాటిన తర్వాత చైత్రమాసంలో వచ్చే ఉత్తరా నక్షత్రం రోజుని స్వామివారి యొక్క జన్మదినోత్సవం వేడుకలు అతి వైభవంగా జరుగుతాయి. అలాగే ఈ 90 రోజుల్లో కూడాను విశేషించి స్వామివారికి మాలలు, ఇరుముడి కార్యక్రమాలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. స్వామివారు ఎవరైతే ఈ దీక్షలు తీసుకుని ఇక్కడ దీక్ష విరమణిస్తూ ఉంటారో వాళ్ళకి వెంటనే అభిషేకాలు కూడా జరుగుతూ ఉంటాయి. స్వామివారి సన్నిధానంలోనే ఆ నెయ్యి కూడా వాళ్ళకి ప్రసాదంగా ఇవ్వబడుతూ ఉంటుంది. అదే కాకుండా విశేషించి ఇక్కడ సుబ్రహ్మణ్య షష్ఠి రోజుని సుబ్రహ్మణ్యేశ్వర హోమం జరుగుతుంది. అలాగే ఉదయం కావిడోత్సవంతో కూడుకుని సాయంత్రం స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం కూడా జరుగుతూ ఉంటుంది. అలాగే ఇందాక చెప్పినట్టుగానే గణపతికి కూడా 9 రోజులు కూడా స్వామివారి యొక్క నవరాత్రులు జరిపి ప్రతిరోజు కూడా నిత్య గణపతి హోమం అనేది ఆలయంలో జరుగుతూనే ఉంటుందండి. భక్తులందరూ కూడా విశేషించి ఈ ఆలయాన్ని దర్శించి స్వామివారి యొక్క కృపకు పాత్రగలరు. స్వామియే శరణమయ్యప్ప. అలాగే సంక్రాంతి అంటే మకర సంక్రాంతిని పునస్కరించుకొని మకర సంక్రాంతి రోజుని ఎలా అయితే అక్కడ ఆభరణాలు ఊరేగింపుగా వచ్చుతాయో ఆ వచ్చిన ఆభరణాలని ఆలయం చుట్టూరు కూడా ఒక ప్రదక్షిణ చేయించి స్వామివారికి అలంకరించిన తర్వాత ఎలా అయితే శబరిమలలో స్వామివారి తన తండ్రి అయిన పందలరాజుకి ఎలా అయితే వరం ఇచ్చారో నేను ఆ రోజుని మకర సంక్రాంతి రోజుని జ్యోతి రూపేణ దర్శనమిస్తాను అని ఈ ఆలయంలో కూడా అదే రకంగా అక్కడ స్వామివారి దర్శనం ఇచ్చే సమయానికి ఇక్కడ కూడా స్వామివారి యొక్క జ్యోతి దర్శనం జరుగుతూ ఉంటుంది. స్వామివారికి బయట బాణాసంచాలతో ఊరేగింపుగా వచ్చి ఈ స్వామివారి ఉత్సవమూర్తిని లోపలికి తీసుకువెళ్ళి ఆభరణాలతో సహా అలంకరణం చేసిన తర్వాత భక్తులందరికీ కూడా దర్శనంతో పాటుగా తీర్థప్రసాద వితరణ జరుగుతూ ఉంటుంది.
ఈ అయ్యప్ప దేవాలయానికి 18 మెట్లు ఉంది. 18 దేవతలు అవగాహన ఉంటారు. ఈ అవగాహన శబరిమలలో ఉన్నట్టుగానే ఇక్కడ కూడా ఈ 18 మెట్లు కూడా ఏకశిలతో ఉందండి. అలాగే ప్రతి వ్యక్తి కూడా ఇరుముడితోటి ఈ 18 మెట్లు కూడా ఇరుముడి లేకుండా మాత్రం పైకి ఎవరికి కూడా పైకి వెళ్తానికి అవకాశం లేదు. ఈ 18 మెట్లు కూడా ఎక్కాలంటే ఇరుముడి కంపల్సరీ ఉండాలి. ఇరుముడి కంపల్సరీ ఉండి వెళ్ళవలసిందే వెళ్తూ ఉంటారు. దాని యొక్క పవిత్రత ఈ 18 మెట్లదండి. అలాగే శబరిమలలో 43 సంవత్సరాల కిందట ఇలాగే ఏకశిల అలా ఉండి ఆ రోజుల్లో వెళ్ళిన స్వాములందరూ కూడా ప్రతి మెట్టు మీద కొబ్బరికి కొడుతూ ఉండేది. అయితే ఆ కొట్టుతో మనం వేళ్ళ మీద వెళ్తాం మూలని ఆ మెట్టు యొక్క కొద్ది చెక్కు చెదురుతూ మూలని అక్కడ పంచలోహాలతోటి పైన తొడిగారు. అలాగే మా దేవస్థానాన్ని కూడా డోనర్స్ సహాయంతో ఈ తొడుగుదామని చెప్పేసి మా కమిటీ అనుకుంటున్నామని. స్వామి శరణం. ఎవరైతే స్వాములు ఈ ఆలయానికి విచ్చేసి మాలాధారణలు చేస్తూ ఉంటారో, అలాగే వాళ్ళ ఇళ్ళ దగ్గర ఉండే ఇబ్బందుల కొద్దీ ఎవరైతే ఇంటి దగ్గర చేసుకోలేరో వాళ్ళు సాక్షాత్తు ఈ ధర్మశాస్త్ర నిలయంలో కింద పీఠం కింద ఏర్పాటు చేశాము. ఆ పీఠంలో వాళ్ళు నిత్యం ఉదయం సాయంత్రం కూడా నిర్విరామంగా స్వామివారికి పూజలు హారతులు నిర్వహిస్తూ ఉంటారు శరణఘోషతో కూడుకుని. అలాగే ఈ ఆలయంలో స్వామివారి యొక్క పీఠాన్ని కూడా మీ అందరికీ కూడా ఒకసారి చూపిస్తాము. ఒకసారి లోపలికి వెళ్దాం రండి. స్వామి శరణమయ్యప్ప. తాడేపల్లిగూడెం పడాల గ్రామంలో శ్రీ అయ్యప్ప స్వామివారి దేవాలయం నందు విజయదశమి రోజు మొదలుకొని సంక్రాంతి మకర జ్యోతి సంక్రాంతి వరకు కూడా అయ్యప్ప స్వామివారి దేవాలయంలో కమిటీ వారు ఆలయ పీఠాన్ని ఏర్పాటు చేశారు. స్వామి సుమారు 300 నుంచి 400 మంది వరకు ఈ పీఠంలో ప్రతినిత్యం కూడా దీపారాధన కార్యక్రమం చేసి ఉదయం 5 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు 7 గంటల నుండి పూజ స్టార్ట్ అవుతుంది. స్వామి ప్రతిరోజు కూడా బ్రాహ్మలు పూజా విధానం పూజ చేసి మాకు ఆరతి ఇచ్చి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. స్వామి ఈ ఆలయ పీఠం మేము 16 సంవత్సరాల నుంచి చేసుకున్నాను. స్వామి నేను ప్రతి సంవత్సరం కూడా సుమారు 500-600 మంది యాత్ర చేసి స్వామివారి దర్శనం చేసుకుని వస్తాం. స్వామి ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా స్వామివారి దర్శన భాగ్యం కలుగుతుంది. స్వామి ఈ పీఠంలో మంచి సదుపాయాలు ఉన్నాయి. స్వామి రూమ్స్, అలాగే పైన స్వామివారి దర్శనం, అలాగే స్వామివారికి కావీళ్ళ యాత్రలో మమ్మల్ని అందరినీ కూడా స్వాములందరినీ కూడా పాల్గొనేటట్టు కమిటీ వారు ఏర్పాటు చేస్తున్నారు. స్వామి అలాగే ప్రతినిత్యం అన్నదాన కార్యక్రమాన్ని కూడా కమిటీ వారు మమ్మల్ని ముందుంచుతారు. స్వామి ప్రతినిత్యం కూడా జరిగేటువంటి అయ్యప్ప స్వామి వారి పూజలో మేమంతా కూడా ధన్యులు. స్వామి స్వామి శరణమయ్యప్ప. ఇక్కడ అయ్యప్ప స్వామి సన్నిధిలో శివాలయం ఉందని విన్నాం. ఇక్కడ ఉన్న విశిష్టత ఏంటండి? స్వామివారి విశిష్టత. హరార్ మహాదేవ. ఈ అయ్యప్ప దేవాలయంలో ఈ మహాత్రిపుర సుందరి సమేత సోమసుందేశ్వర స్వామి ఇది వాయులింగ ప్రతిష్టాపన జరిగింది. ఈ ప్రతిష్టాపనలో ఎవరైనా సరే స్వాములు పంచె కట్టుకొని లోనకెళ్ళి మన ద్రవ్యాలన్నీ తెచ్చుకుని స్వయంగా చేసుకోవచ్చు. ఇదికి ఆ విశిష్టత ఉంది. వీరంపాలెంలో ఈ వాయు ప్రతిష్ఠ జరగటం, అక్కడ వీరంపాలెంలో జరిగినట్టుగానే కూడా ఇక్కడ కూడా ఆ గురువు గారితోటే ఇక్కడ కూడా ఈ ప్రతిష్టాపన జరిగిందండి. కార్తీక మాసంలో ఉదయం తెల్లవారుజామున 4 గంటల నుంచి అభిషేకాలు జరుగుతాయి. స్వాములు అందరూ కూడా ఇక్కడ పీఠంలో ఉన్న స్వాములు కానీ బయట నుంచి వచ్చిన స్వాములు కానీ వచ్చి స్వయంగా వాళ్ళు అభిషేకం చేసుకుంటారు. కాకుండా ఇక్కడ ప్రతి కూడా సతీ సమేతంగా అంటే దంపతులు కూడా వచ్చి ఇక్కడ స్వామివారి అభిషేకం చేయించుకుంటారు. శబరిమలలో మాలికాపురత్తమ్మ దేవాలయం ఉంటుందండి. అలాగే ఇక్కడ కూడా మాలికాపురత్తమ్మ దేవాలయం కూడా ఇక్కడ ఉంది. ఇప్పుడు ఆ దేవాలయానికి తీసుకెళ్తున్నాము. ఈ అమ్మవారు చాలా విశిష్టత. ఎందుకంటే ఒక జన్మలో ఈవిడి స్వామిని మ్యారేజ్ చేసుకోమని చెప్పని అడగటం జరిగింది. నేను బ్రహ్మచారిని, నేను ఇప్పుడు చేసుకోను, ఏ సంవత్సరం అయితే కన్యస్వామి నా దేవాలయం దగ్గరికి రారో ఆ రోజు నేను నిన్ను వివాహం చేసుకుంటానని చెప్పి ఆవిడకు వాగ్దానం జరిగింది. అప్పటి నుంచి కూడా ఈ రోజు కూడా స్వాములు ఆ దేవస్థానానికి కన్యస్వాములు మొట్టమొదటిసారి కన్యస్వామి అంటే మొట్టమొదటిసారి వచ్చే స్వాములను కన్యస్వామి అంటారు. అటువంటి స్వాములు ప్రతి సంవత్సరం కూడా కొత్తగా వచ్చినాయి. వాళ్ళు వేల మంది లక్షల మంది అలాగా కోట్ల మంది కూడా ఈ స్వామివారిని దర్శించడం జరుగుతుంది. ఆ దర్శనం వలన ఈరోజు కూడా మాలికాపురత్తమ్మ ఆవిడ అలా ఎదురు చూస్తూనే ఉంది. అలాగే శబరిమలలో ఉత్సవం ఏనుగు ఉత్సవం జరుగుతుంది. అలాగే ఇక్కడ కూడా మాకు ఊరేగింపు కూడా ఈ పడాల గ్రామంలోనే ఇక్కడ కూడా ఊరేగింపు జరుగుతుంది. అదే రోజుని మాకు ఈ గ్రామంలో కూడా మేము ఊరేగింపు జరుపుతాం. ఈ దేవాలయం యొక్క విశిష్టత.
అయ్యప్ప దేవాలయంలో నవగ్రహ దేవాలయం ఉందండి. ఈ నవగ్రహ దేవాలయం యొక్క విశిష్టత అంటే అందరికీ కూడా తెలుసును. మన యొక్క మానవక జన్మ పట్టినప్పుడు ఒక నక్షత్రాన్ని మనం పుడతాము. ఆ నక్షత్రాన్ని ఆ గ్రహానికి ఏ గ్రహం ఉందో ఆ గ్రహ శాంతులు చేయించుకోవాలి. మనకి ఏమన్నా ఇతిబాధలు ఉంటే అలాగే మా శనీశ్వరునికి అభిషేకం చేసుకుని తైలాభిషేకం చేసుకుంటారు. ఇక్కడ శని త్రయోదశి అని చెప్పేసి వచ్చిన రోజుని ఈ శనీశ్వరుడికి ఇక్కడ శనీశ్వరుడు ఈ నవగ్రహాల్లో ఉన్న శనీశ్వరుడికి కూడా ఇక్కడ తైలాభిషేకాలు జరుగుతాయి. ఆ పూజారి గారే శివాలయంలో ఉన్న పూజారి గారే ఈ దేవాలయం పూజారి. అలాగే ప్రతిరోజు కూడా ఉదయం పూట ఆ నవగ్రహాలకు పూజ చేసి ఆ నవగ్రహారాధన చేసిన తర్వాత ఆ స్వామి ఆ దేవాలయంలోకి శివాలయంలోకి వెళ్తారని తెలుసు. ఈ అయ్యప్ప దేవాలయం రోడ్డు వారనున్న ఈ రోడ్డు వారన ఉన్న దేవాలయంలో ఫస్ట్ ఉపాలయం ఏంటంటే పంచముఖ గణపతి. పంచముఖ గణపతి అంటే మామూలు గణపతుల కన్నా పవర్ఫుల్. పంచముఖ గణపతి యొక్క విశిష్టత చాలా ఉంది. ఆ స్వామి యొక్క అనుగ్రహం కూడా, ఆయన యొక్క అనుగ్రహం ఉంటే మనం ఏదైనా చేసిన దానికి మనకున్న ఇతి బాధలు కానీ శరీర బాధలు కానీ మనకున్న ఆర్థిక సమస్యలను కూడా ఆ స్వామి చెప్పుకుంటే తీరుతాయని చెప్పేసి అదొక భక్తులకు నమ్మకం. పశ్చిమ గోదావరి జిల్లాలో 18 మెట్లతో ఏకశిలతో ఉన్నటువంటి ఏకైక అయ్యప్ప స్వామి ఆలయం ఇదేనండి. చూశారు కదా, ఈ గుడి ప్రాముఖ్యత తెలుసుకున్నారు కదా. ఎక్కడెక్కడి నుంచో ఈ గుడి దగ్గరికి స్వాములు వస్తూ ఉంటారు. వేలాది సంఖ్యలో భక్తులు కూడా తరలి వస్తూ ఉంటారు. ఇక్కడ విశేషమైన పూజా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. సో మరొక గుడితో మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.